రోజు బండెడు బట్టలు అవుతాను. నా చెల్లుండి ఏం లాభమో ఏందో అన్ని నేనే చేసుడు అవుతాను. ప్రియా ప్రియా ఆ ఇక్కడ ఉన్నావానే? నువ్వేంది పోయినట్టు పోయి మళ్ళొత్తాను? ఏం లేదే, ఈ నెల ఖర్చులకు పైసలు ఇవ్వలే కదానే, మర్చిపోయానా? ఈ వాడికి పోయినా గుర్తొచ్చింది. ఎంత మంచోడు అయ్యాను. మా అమ్మకి ఒక కొడుకున్నా నీ లెక్క చూసుకుందునో లేదో. ఇప్పుడు ఏమైందనే ఓకే అట్లా అంటావు? ఇది నా బాధ్యత కదనే. బాధ్యతేనయ్యా, నేను కాదంటలేను. కానీ పోయినోనివి మళ్ళీ గుర్తుకొచ్చి మర్రచ్చిన చూసినవా, అదయ్యా నీ గొప్పతనం. అందులో గొప్పతనం ఏముంది? నా దగ్గర డాక్టర్ ఉన్నా, హార్వెస్టర్ ఉన్నా, నేను అనాథని చెప్పి నన్ను పిల్లని నీకు ఎవరు ముందు రాలి. అమ్మ నా లేనోడు ఎట్లా పెరిగిండో అని అంత దూరం కొట్టారు. కానీ మీ అమ్మ మాత్రం అవన్నీ ఏం ఆలోచించకుండా నాకు నిన్నుచ్చి పెళ్లి చేసింది. నువ్వు అనాథవని మా అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు ఆ కృతజ్ఞతతోటి ఇంట్లో పప్పులు ఉప్పుల కానుంచి చిన్న నుంచి పెద్ద